ప్రాచీన కాలం నాటి మతం సమాజం. ప్రాచీన కాలం నాటి మతం సమాజం. సో ప్రాచీన కాలం నాటి మతం సమాజం. మరి ఇందులో ప్రధానంగా మనకు వివిధ రకాల వృత్తుల వారు అనుసరించినటువంటి మత విధానాలు ఏమిటి, అలాగే జైన బౌద్ధ మతాలకు సంబంధించిన ఈ యొక్క సమాచారాన్ని మనం ఇందులో చూస్తాం. అందులో 3 రకాల వృత్తి వర్గాల వారు ఏంటిది? వేట ఆహార సేకరణ వర్గం వారు, అలాగే వ్యవసాయం వర్గం, అలాగే పశుపోషక వర్గం. పశుపోషక వర్గం, వేట ఆహార సేకరణ, వ్యవసాయ వర్గం, పశుపోషక వర్గం. మరి ప్రాచీన కాలంలో ఈ యొక్క అడవుల్లో నివసించే వేట ఆహార సేకరణ వర్గం వారి యొక్క మత విధానాలు, వారి యొక్క జీవన శైలి, ఆచారాలు, సాంప్రదాయాలు, వాడు అడవుల్లో నివసిస్తూ ఎవరిని పూజించారు, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చరిత్రకారులు ప్రధానంగా 2 ఆధారాల ద్వారా గుర్తించారు. వాళ్ళు వేసిన వర్ణ చిత్రాలు, అలాగే వాళ్ళను పూడ్చబెట్టబడిన సమాధులు, ఆ సమాధుల్లో దొరికిన ముఖ్యమైన వస్తువులు, వర్ణ చిత్రాలు, దానితో పాటు వారిని పూడ్చబెట్టబడిన సమాధులు, ఇవి ప్రధాన కీలకమని చెప్పాలి. మరి ఇందులో ప్రధానమైనటువంటి ఈ ఆధారాల ప్రకారంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న మనకు ఈ యొక్క ఆటవిక గిరిజన ప్రజల యొక్క జీవన శైలి గురించి వివరిస్తూ ఒక గ్రంథం రాయబడింది. అది పెరియ పురాణం. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఈ గ్రంథాన్ని షెక్కిలార్ రచించాడు. ఈ షెక్కిలార్ అనే తమిళ కవి తమిళ భాషలో క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో నివసించే వేట ఆహార సేకరణ వర్గం వారి యొక్క జీవన శైలిని, మత విశ్వాసాలు, వాటిని పూజా విధానాలను గురించి చాలా క్లియర్గా ఇందులో వివరించడం అనేది జరిగింది. మరి ఇందులో రాయబడిన గ్రంథంలో చెప్పబడ్డ వారిలో మనకు భక్త కన్నప్ప, అలాగే 2 ఒక ముదుసలి స్త్రీ. వీరికి పూజా విధానాలు తెలియదు, ఏ విధంగా పూజించాలో తెలియదు. కానీ వారికి ఉన్న పవిత్రమైన భక్తి ద్వారా వీరు ఆ భగవంతుని యొక్క మోక్షాన్ని పొందారని క్లియర్గా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఏమిటది అంటే ఇక్కడ అత్యంత క్లియర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే భక్త కన్నప్ప, ఈయన అసలు పేరు తిన్నడు. ఈయన మొదట శివుని యొక్క భక్తుడు కాదు, తర్వాత శివభక్తుడుగా మారి ఈ యొక్క శివుడికి తన యొక్క 2 కళ్ళను సమర్పిస్తాడు. తర్వాత తద్వారా శివుడికి శివుడు ఈయనకు ప్రత్యక్షమై భక్త కన్నప్పను ఈయనకు మోక్షాన్ని ప్రసాదించడం అనేది జరుగుతుంది. ఎవరు? ఈ యొక్క శివుడు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు సమేతంగా ఈయనకు క్లియర్గా మనకు ప్రత్యక్షమై భక్త కన్నప్పకి ఈయన వరాలను అందిస్తారు. ఈయన పూజా విధానాలు తెలియదు. మాంసాన్ని తీసుకురావడం, కాళ్ళతోటే శివలింగాన్ని శుభ్రపరచడం, నోటితో నీళ్ళు తెచ్చి శివలింగం మీద పోయడం, ఇవన్నీ చేస్తూ ఉండేటటువంటి వాడు. ఆయనకై తెలియదు, కానీ మనసు నిండా ఆ యొక్క శివుడు ఆయన కొలువై ఉన్నాడు. ఆయన హృదయంలో పవిత్రమైనటువంటి భక్తి మాత్రమే ఆయనకు సొంతమైంది తప్ప ఈ పూజా విధానాలు తెలియదు. సో భగవంతుడు కూడా కోరుకునేది పవిత్రమైన భక్తే, కానీ హంగులు ఆర్భాటాలతో చేసే పూజా విధానాలను భగవంతుడు కోరుకోడు. అదే అక్కడ ఆయన విషయంలో నిజమైంది, భక్త కన్నప్ప విషయంలో. అలాగే ఒక ముసలి స్త్రీ, రోజు ఈమె మాంసం, అడవుల్లో లభించే తేనె, అలాగే పూలు, మాంసం, తేనె, పూలు, పండ్లు వంటివి అడవి ప్రాంతంలో తిరుగుతూ సేకరిస్తూ వీటిని పూర్తిగా భగవంతుడు అటవీ దేవతలకు సమర్పించేదట. మాంసం, తేనె, పూలు, పండ్లు. ఒక ముసలి స్త్రీ అంటే ఆమెకు శరీరం సహకరించకున్నా కూడా ఆమె తాను నమ్ముకున్న అటవీ దేవతల మీద పవిత్రమైన భక్తితో ఆమె పూర్తి స్థాయిలో
వివిధ ప్రాంతాలలో మాంసం, తేనె, పూలు, పండ్లు వంటివి సేకరించి ఆమె ఆ దేవతలపై తనకున్న భక్తిని చాటుకోవడం జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే మరొక గిరిజన జాతులు చెంచులు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే మహబూబ్నగర్, శ్రీశైలం ఈ 2 జిల్లాలలో విస్తరించి ఉన్న దట్టమైన అడవులు నల్లమల అడవులు. ఆ నల్లమల అడవుల్లో నివసించే ఆదిమ గిరిజన జాతులే చెంచులు. ఈ యొక్క చెంచులు గారెల మైసమ్మ లేదా గంగమ్మ వంటి దేవతలను వీళ్ళు పూజించేవారు. ఈ అటవీ దేవతలను పూజిస్తారు ఇప్పటికి కూడా అంట. వాళ్ళు అత్యంత కీలకమైనటువంటి ఈ దేవతలను పూజిస్తూ ఉత్సవాలు జరుపుతారు. దీనితో పాటు మనకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అలాగే అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళు తమ జాతి అల్లులుగా భావించి పూజిస్తారట. తమ జాతి ఆడబిడ్డలను వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీరిద్దరు దేవుళ్ళను తమ జాతి అల్లులుగా భావించి ఈ యొక్క చెంచులు ఇప్పటికీ పూజలు చేస్తూ ఉన్నారట. వీళ్ళు మనకు ముఖ్యంగా వేట ఆహార సేకరణ వర్గం వారు ముఖానికి ముసుగులు ధరించి జంతు వేషాలను ధరించి ముఖానికి ముసుగులు వేసుకొని సామూహికంగా వీళ్ళు ఇప్పటికీ నృత్యాలు చేస్తూ ఉంటారు. మనకు అందులో ఒకలే వీళ్ళు. సో మనకి ఇక్కడ మరి వ్యవసాయ వర్గం వారు. ఈ వ్యవసాయ వర్గం అంటే ఇక్కడ ప్రధాన వృత్తి వేట ఆహార సేకరణ ఉన్నవారి మత విధానం ఎలా ఉందో చూసాము. మరి ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం ఉన్నవారు, ప్రధాన వృత్తి వ్యవసాయం చేసుకొని జీవించేవారు నేల తల్లి లేదా అమ్మ తల్లిని వీళ్ళు పూజించడం జరిగింది. నేల తల్లి లేదా అమ్మ తల్లిని. ఈమెకు రూపం లేదు కాబట్టి మన చెట్ల రూపంలో, రాళ్ళ రూపంలో పూజించడం జరిగేది. ఎందుకు? తమ ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి వ్యవసాయంలో భాగంగా మేము పంటలు మంచిగా పండించాలని, మేము పండించిన పంటలు బాగా వృద్ధి చెందాలని, మా సంపద పెరగాలి, అలాగే మా పిల్లలు ఆయురారోగ్యాలు, మా సంతానం ఆయురారోగ్యాలను కలిగి ఉండాలని ఈ యొక్క దేవతను వ్యవసాయ వర్గం వారు కోరుకునేవారట. ఎవరిని? అమ్మ తల్లి లేదా నేల తల్లిని. మరి పశుపోషక వర్గం వారు అంటే ఇక్కడ ప్రధాన వృత్తి పశుపోషణ వర్గం వారు ఏ దేవత పూజించేవారు అంటే ఇక్కడ మనకు ప్రధానంగా కొన్ని ప్రాంతాలు ఇచ్చారు. మరి ఆ ప్రాంతాలలో ఉన్న సమాచారాన్ని ఇక్కడ చూద్దాం. ఏమిటి అంటే పశుపోషక వర్గం వారు ఇక్కడ వివిధ ప్రాంతాలలో, భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలలో ప్రస్తుతం ఈ పశుపోషక వర్గం వారు ప్రధాన వృత్తి పశుపోషణ చేసుకొని జీవిస్తున్న వర్గం వారు వివిధ పేర్లతో పిలువబడుతున్నారు. ఇందులో మహారాష్ట్రలో దంగర్, అలాగే మనకి ఇక్కడ కర్ణాటకలో కురుబ, అలాగే ఇక్కడ ఏపీ తెలంగాణలో గొల్ల, అలాగే కురుమ, అలాగే యాదవ, గొల్ల, కురుమ, యాదవ. మహారాష్ట్రలో దంగర్, అలాగే కర్ణాటకలో కురుబ, అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రంలో గొల్ల, కురుమ, యాదవ ఈ పేర్లతో పిలువబడుతున్నారు. ప్రస్తుతం తమ ప్రధాన వృత్తిగా పశుపోషణ చేసుకొని జీవిస్తున్న వారు ప్రధానంగా ఈ పేర్లతో పిలువబడుతున్నారు. మహారాష్ట్రలోని దంగర్, కర్ణాటకలోని కురుబ, ఏపీ తెలంగాణ ప్రాంతంలో గొల్ల, కురుమ, యాదవ్ అనే పేర్లతో పిలువబడుతున్నారు. మరి మహారాష్ట్రలోని దంగర్లో పశుపోషక వర్గం వారు విఠోబా అనే దేవుణ్ణి పూజిస్తారు. విఠోబా అంటే విఠల స్వామి, ఇతడే పాండురంగడు. వీళ్ళ పుణ్యక్షేత్రం పాండురంగడు పుణ్యక్షేత్రం మహారాష్ట్రలో పండరీపురం. కురుబ ఇక్కడ గొల్ల, కురుమ, యాదవ, కురుబ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ కర్ణాటక, ఏపీ, తెలంగాణ పశుపోషక వర్గం వారు పూజించేటటువంటిది ఏమిటయ్యా అంటే ఇక్కడ ప్రధానంగా రేణుకామాత, ఎల్లమ్మ, అలాగే మైసమ్మ, అలాగే పోచమ్మ. రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతలను వీళ్ళు పూజిస్తారు. ఆ గ్రామ దేవతలకు ఊరేగింపులు జరిపి బోనాలు సమర్పించి
అలాగే ముఖ్యంగా ఆ యొక్క కొన్ని జంతువులను బలి ఇచ్చి వాళ్ళకు ఆ జంతు మాంసాన్ని నైవేద్యంగా అమ్మవార్లకు సమర్పించి తర్వాత దాన్ని కుటుంబ సభ్యులందరూ పవిత్రంగా భావించి తినడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి పూజా విధానాలు ఇప్పటికీ పశుపోషక వర్గంలో ఉన్నాయి. ఇది చాలా మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? 5000 సంవత్సరాల క్రితం ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు అనేక రావి చెట్లను, వేప, మర్రి, రకరకాల జమ్మి చెట్లను పూజించారు అనడానికి నిదర్శనంగా 5000 సంవత్సరాల కాలానికి చెందిన 5000 BC కాలానికి చెందిన రావి ఆకులు ముద్రించిన కుండలు ముండిగాకులో బయటపడ్డాయి. ముండిగాకు ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్. 5000 సంవత్సరాల నాటి ప్రజలు 5000 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రజలు పవిత్రమైన వృక్షాలను పూజించారనడానికి నిదర్శనంగా రావి, వేప, మర్రి, జమ్మి చెట్లను పూజించారు అనడానికి నిదర్శనంగా రావి ఆకులు ముద్రించిన కుండ పాత్రలు లభ్యమైనటువంటి ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్. అలాగే ఆనాటి మానవులు ఏనుగులను, పులులను, పాములను, అలాగే నదులను, సూర్యుడిని, కోతులని పూజించారనడానికి నిదర్శనంగా 4000 సంవత్సరాల క్రితం నాటి వివిధ రకాల జంతువుల బొమ్మలు చెక్కబడ్డ రాయి కర్ణాటకలోని మస్కీలో బయటపడ్డది. వివిధ రకాల జంతువుల బొమ్మలు చెక్కబడ్డ రాయి కర్ణాటకలోని మస్కీలో చెక్కబడ్డది. ఈ రెండు కూడా కొద్దిగా మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇవి బొమ్మలు, పిక్చర్స్ ఇచ్చారు. దీన్ని మనం ఇక్కడ క్లియర్గా రాసుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరి ఈ యొక్క పరివ్రాజకులు అనేటటువంటి టాపిక్ చూస్తాము. పరివ్రాజకులు అంటే ఇక్కడ భిక్షువులు లేదా సన్యాసులు, అంటే తమకు కావాల్సిన ప్రశ్నలు సమాధానాలు వెతకడం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటి వారిని భిక్షువులు లేదా సన్యాసులు అంటారు. ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి. మరి ఇటువంటి పరివ్రాజకుల్లో మనకి 2 గురించి ఇచ్చారు. అందులో ఒకరు వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు 540 నుంచి 468 BC, క్రీస్తు పూర్వం 540 నుంచి 468 BC మధ్యకాలంలో జీవించాడు వర్ధమాన మహావీరుడు. ఈయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిందే జైన మతాన్ని ప్రచారం చేసినటువంటి జైనమత గురువులను ఏమంటారంటే తీర్థంకరులు అంటారు. తీర్థంకరులు అంటే జైనమత గురువులు. తీర్థంకరులు అంటే జీవితం అనే నది ప్రవాహంలో చిక్కుకొని పోకుండా వారిని సురక్షితంగా ఆ యొక్క సురక్షితమైన మార్గానికి చేర్చేవారని అర్థం. సంసార దుఃఖ సాగరంలో మునిగిపోకుండా వాళ్ళని సురక్షితమైన మార్గానికి చేరవేసేవారని అర్థం. మరి ఇక్కడ అత్యంత కీలకమైన తీర్థంకరులు మొత్తం ఎంత అంటే 24 మంది తీర్థంకరులు. ఆ 24లో చివరివాడు 24వ తీర్థంకరుడే వర్ధమాన మహావీరుడు. ఈయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిందే జైన మతం. ఈ జైన అనే పదం జినా అనే పదం నుండి ఆవిర్భవించింది. ఈ జినా అనే పదం నుండి ఆవిర్భవించింది. మరి జినా అంటే కోరికలు లేదా ఇంద్రియాలను జయించడం. మరి ఈ జైనమత స్థాపకుడిగా పేరుగాంచిన వర్ధమాన మహావీరుడు ఇక్కడ మన వైశాలిలోని కుంద అనే గ్రామంలో జన్మించాడు. ఈయన యొక్క భార్య పేరు యశోద, ఈయన కూతురు పేరు అన్నోజ. అన్నోజ అంటే ప్రియదర్శిని. అలాగే ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే ఈ యొక్క సిద్ధార్థుడు, త్రిశాల. ఈయన పూర్తి స్థాయిలో
ఈయన మరణించిన ప్రాంతం చూస్తే పావాపురి మరణించిన ప్రాంతం. సో ఇది ఈయన వ్యక్తిగత సమాచారం. సో ఈయన జన్మించింది వైశాలిలో కుందా గ్రామం. భార్య పేరు యశోద, కూతురు పేరు అన్నోజ, తల్లిదండ్రులు సిద్ధార్థుడు, త్రిశల. ఈయన మరణించిన ప్రాంతం పావాపురి, బీహార్లోని పావాపురి. 72 సంవత్సరాల వయసులో ఈయన మరణించడం అనేది జరిగింది. 72 సంవత్సరాల వయసులో ఈయన మరణించడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే వర్ధమాన మహావీరుడు. ఈయన ముఖ్యంగా పుట్టుక చావు బంధం నుంచి విముక్తి పొందడం ఎలా, పుట్టుక చావు బంధం నుంచి విముక్తి పొందడం ఎలా అన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడానికే తన యొక్క 30 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. అలా 30 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వర్ధమాన మహావీరుడు 12 సంవత్సరాలు అంటే ఇందులో 6 సంవత్సరాలు అజీవక మత స్థాపకుడైన మక్కలి గోసాల పుత్రుడు దగ్గర శిష్యరికం చేస్తాడు. అజీవక మత స్థాపకుడు మక్కలి గోసాల పుత్రుడి దగ్గర శిష్యరికం చేస్తాడు. సో ఆయన యొక్క బోధనలు ఇతనికి ఈయన అనుకున్న ప్రశ్నలకు సమాధానాలుగా లభించకుండా ఉండడంతో ఈయన ఏం చేస్తాడంటే మిగతా 6 సంవత్సరాలు దేశ పర్యటన చేసి పూర్తి స్థాయిలో ఈ అజీవక మత స్థాపకుడైన మక్కలి గోసాల పుత్రుడు అనేటటువంటి వాడి దగ్గర నుంచి 6 సంవత్సరాలు దేశ పర్యటన చేసి వివిధ గురువుల దగ్గర జ్ఞానాన్ని ఆర్జించి తన 42వ వయసులో ఈయన పూర్తి స్థాయిలో జ్ఞానోదయం కలుగుతుంది. 42 వయసులో ఆయన 42 సంవత్సరం ఉన్నప్పుడు పూర్తిగా ఆయనకు జ్ఞానోదయం కలుగుతుంది. అప్పుడు ఈ వర్ధమాన మహావీరుడు అనేటటువంటి వాడు పూర్తి స్థాయిలో పుట్టుక చావు అనే బంధం నుంచి విముక్తి పొందడం ఎలా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని తన బోధనలు ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. అలా వర్ధమాన మహావీరుడు జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన సమ్యక్ జ్ఞానం పేరుతో సమ్యక్ చరిత్ర అలాగే సమ్యక్ దర్శనం, ఈ 3 ముఖ్యంగా జైన మతానికి సంబంధించిన సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అతడే త్రిరత్నాల పేరుతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వర్ధమాన మహావీరుడు చెప్పినటువంటి ఈ బోధనలే ప్రధానంగా జైన మత సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఆ జైన మత సిద్ధాంతాలే త్రిరత్నాల పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. త్రిరత్నాలు ఏంటంటే 3: 1 సమ్యక్ జ్ఞానం, 2 సమ్యక్ చరిత్ర, 3 సమ్యక్ దర్శనం. ఇక్కడ సమ్యక్ అంటే ఏంది? సరైన అని అర్థం. సరైన జ్ఞానం. సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన, సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన. అలాగే సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం. ఇక్కడ మీరు అది గుర్తుంచుకోవాలి, సరైన విశ్వాసం. ఓకేనా? సో సరైన జ్ఞానం, సమ్యక్ చరిత్ర అంటే సరైనటువంటి ప్రవర్తన, సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం. ఇవి క్లియర్గా ఈ 3 కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ 3టిని త్రిరత్నాలు అంటారు. మరి ఇక్కడ అత్యంత కీలగా ఈ వర్ధమాన మహావీరుడు తనకంటే ముందు జైన మతాన్ని ప్రచారం చేసిన 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ప్రవేశపెట్టిన 4 సూత్రాలకు ఈయన ఒక సూత్రాన్ని జ్ఞానోదయం పొందిన తర్వాత జోడిస్తాడు. అప్పటి నుంచి అవి పంచవ్రతాలు లేదా పంచసూత్రాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. పంచసూత్రాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరి ఏంటి అవి అంటే 1 సత్యం, 2 అహింస, 3 అస్థేయం, 4 అపరిగ్రహం, అలాగే 5వది ఇక్కడ చూడండి, సత్యం, అహింస, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. సో ఈ 5టిని జైన మతానికి సంబంధించిన పంచవ్రతాలు లేదా పంచసూత్రాలు అంటారు. ఇందులో ఈ 1, 2, 3, 4 సత్యం ఎల్లప్పుడూ మాట్లాడాలి, అహింస ఇతర జీవుల్ని హింసించకూడదు,
అస్థేయం, ఇతరుల ఆస్తిని దొంగిలించరాదు. అపరిగ్రహం, అవసరానికి మించి ఆస్తి కలిగి ఉండరాదు. బ్రహ్మచర్యం, ఈ 4 పార్శ్వనాథుడు ప్రవేశపెడితే చివరిదైన 5వ దానిని ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు జోడిస్తాడు. ఈ వర్ధమాన మహావీరుడు జోడించిన 5వ సూత్రమైన బ్రహ్మచర్యంతో ఇవి పంచవ్రతాలు లేదా పంచసూత్రాలుగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ అత్యంత క్లియర్గా ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. పంచవ్రతాలు లేదా పంచసూత్రాలుగా ఇవి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఏంటిది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క వర్ధమాన మహావీరుడు ఈయన తాను ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క తన సిద్ధాంతాల ద్వారా ఆయన చెప్పింది ఏంటిది? తెలిసి ఏ ఒక్క చిన్న ప్రాణికి కూడా హాని తలపెట్టకూడదని చెప్తాడు. ఇతరులకు పాపాలు కలగజేస్తే మనకు దుఃఖాలు కలుగుతాయని చెప్పాడు. అలాగే ప్రతి ఒక్కరూ సాధారణమైన జీవితాన్ని గడుపుతూ తమ శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలి. ప్రతి ఒక్కరూ సోమరితనాన్ని విడనాడాలి అని చెప్పేసి పేర్కొన్నాడు. అంతేకాదు, ఈ యొక్క అత్యంత కీలకమైన పంచవ్రతాల సూత్రాలను ఆచరిస్తూ వీటితో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా సల్లేఖన వ్రతాన్ని ఆచరించాలన్నాడు. సల్లేఖన వ్రతం అంటే ఏంది? శరీరానికి ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ ఏమీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింప చేసుకోవడం, అంటే శరీరాన్ని నాశనం చేసుకునేటటువంటి ఏదైతే పద్ధతి ఉంటుందో దాన్ని సల్లేఖన వ్రతం అని చెప్పేసి అంటారు. శరీరాన్ని శుష్కింపజేసుకొని నాశనం చేసుకునే పద్ధతిని సల్లేఖన వ్రతం అని చెప్పేసి అంటారు. అలా వీటితో పాటు సల్లేఖన వ్రతాన్ని, పంచవ్రతాలతో పాటు సల్లేఖన వ్రతాన్ని అనుసరిస్తూ మహాపరినిర్యాణం చెందినప్పుడు మాత్రమే ఈ యొక్క వారికి మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే జైన మత అంతిమ లక్ష్యం కైవల్యం పొందడం. కైవల్యం అంటే ఏంది? ఈ యొక్క ఆత్మ ఇక్కడున్న కార్యాల నుండి బయటపడడం కైవల్య స్థితి అంటాం, మోక్ష స్థితి అంటాం. జైన మత అంతిమ లక్ష్యం కేవలావస్థ అంటే అంతిమ మోక్షం. అంతిమ మోక్షం అంటే ఏంటంటే ఇదే, మనకు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి శరీరాన్ని శుష్కింప చేసుకొని మరణించడం. అలా వర్ధమాన మహావీరుడు కూడా ఈ యొక్క సల్లేఖన వ్రతాన్ని ఆచరించి తన 72వ ఏట బీహార్ రాష్ట్రంలో మనకు పావాపురిలో అస్థిపాలుడు అనే రాజగృహంలో ఈ సల్లేఖన వ్రతాన్ని అనుసరించి మహాపరినిర్యాణం చెందడం అనేది జరిగింది. ఆయన యొక్క ప్రాచుర్యంతో ఈ బోధనలు ఎక్కువగా జైన మతం అనేది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. మరి జైన మతానికి సంబంధించిన ముఖ్యమైన విగ్రహం కర్ణాటకలోని శ్రావణ బెల్గోలాలో ఉంది. దీని యొక్క ఎత్తు 57 అడుగులు. సో శ్రావణ బెల్గోలాలో ఉన్న ఈ యొక్క విగ్రహం ఎవరిదయ్యా అంటే గోమటేశ్వరుడు. ఇది ఒక దిగంబర విగ్రహం. జైన మతంలో శ్వేతాంబర, దిగంబర అనే శాఖలు ఉన్నాయి. శ్వేతాంబర శాఖ ఏమో తెల్లటి వస్త్రాలు ధరించేవారు, దిగంబరము వస్త్రాలు లేకుండా వాళ్ళు తిరిగేవారు. అటువంటి దిగంబర శాఖకు సంబంధించిన వాడే గోమటేశ్వరుడు. ఆ గోమటేశ్వరుని యొక్క నగ్న విగ్రహం, దిగంబర విగ్రహం శ్రావణ బెల్గోలాలో, కర్ణాటకలోని శ్రావణ బెల్గోలాలో 57 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఈయనకు బిరుదే బాహుబలి. ఈ యొక్క గోమటేశ్వరుని యొక్క బిరుదు బాహుబలి. అసలు పేరేమిటంటే కుక్కుటేశ్వరుడు అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది మనకు అత్యంత కీలకమైనటువంటి జైన మతం. అలాగే ఆ జైన మత స్థాపకుడైన వర్ధమాన మహావీరుడికి సంబంధించినటువంటి సమాచారం. సో ఇక్కడ మనకు క్లియర్గా మనం ఇంకొక పరివ్రాజకుడు గురించి ఇక్కడ చూడబోతున్నాం. ఈ పరివ్రాజకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క గౌతమ బుద్ధుడు. ఈ పరివ్రాజకుడు ఎవరయ్యా అంటే గౌతమ బుద్ధుడు. 563 BC నుంచి
483 బీసీ వరకు, 563 బీసీ నుంచి 483 బీసీ వరకు కొనసాగినటువంటి వాడే గౌతమ బుద్ధుడు. బౌద్ధ మత స్థాపకుడిగా పేర్కొంటాము. గౌతమ బుద్ధుణ్ణి బౌద్ధ మత స్థాపకుడిగా పేర్కొంటాము. ఈయన నేపాల్లోని లుంబిని వనంలో జన్మించాడు. నేపాల్లోని ఈయన తెగ వచ్చేసి శాక్య తెగ. ఈయన తల్లిదండ్రులు శుద్ధోదనుడు, మహామాయాదేవి. ఈయన సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి. ఇతని భార్య యశోధర. ఇతని యొక్క కుమారుడు రాహులుడు, అంటే బంధం అని అర్థం. ఈయన గుర్రం పేరు కంటక. ఈయన రథసారథి పేరు చెన్నుడు. సో ఈయన మరణించిన ప్రాంతము కుషీనగరం. సో ఈయన నేపాల్లో లుంబిని వనంలో జన్మించాడు. తెగ వచ్చేసి శాక్య తెగ. ఈయన తల్లిదండ్రులు శుద్ధోధనుడు, మహామాయాదేవి. సవతి తల్లి అంటే ఈయనను పెంచిన తల్లి మహాప్రజాపతి గౌతమి, భార్య యశోధర, కుమారుడు రాహులుడు, గుర్రం కంటక, రథసారథి పేరు చెన్నుడు, మరణించిన ప్రాంతం కుషీనగరం. ఇక్కడ సిద్ధార్థుడి, ఈయన అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. సో మరి గౌతమ బుద్ధుడు ఎందుకు పరివ్రాజకుడిగా మారాడు అనేది చూద్దాం. గౌతమ బుద్ధుడు ఎందుకు పరివ్రాజకుడిగా మారాడు అంటే, ఈయన ఒక ప్రశ్న సమాధానం తెలుసుకోవడానికి ఈయన పరివ్రాజకుడిగా మారుతాడు. మరి ఏంటిది ఆ ప్రశ్న అనేది తెలియాలంటే, గౌతమ బుద్ధుడు ఆయన కపిలవస్తు నగరానికి కాబోయే రాజు. కపిలవస్తు నగరానికి రాజుగా ఆయన బాధ్యతలను స్వీకరించాలనే క్రమంలో కపిలవస్తు నగర రాజ్య వీధులను సందర్శించాలనుకుంటాడు. ఆ భాగంలోనే ఈ యొక్క సిద్ధార్థుడు అనేటటువంటి వాడు 4 దృశ్యాలను చూస్తాడు. ఎన్ని దృశ్యాలు? 4. 1 ముదుసలివాడు, 2 రోగి, 3 శవం, 4 సన్యాసి. ఈ వర్షంపడి ఈ 4 దృశ్యాలు చూస్తాడు. ముదుసలివాడు, రోగి, శవం, సన్యాసి. ఈ దృశ్యాలు చూసినటువంటి సిద్ధార్థుడు, ప్రతి జీవిలో దుఃఖం ఉంది. ఎందుకు ఏ జీవి అయినా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతున్నారు. ఈ దుఃఖం లేని జీవి లేదా? దుఃఖం లేని ప్రాణి లేదా? ఎందుకు అసలు ఈ దుఃఖం దేనికి? అసలు దుఃఖం దేనికి ఏర్పడుతుంది? దేనివల్ల వస్తుంది? సుఖ సంతోషాలతో ఉండవచ్చుగా, దుఃఖం దేనికి వస్తుంది అంటూ ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం అనగా, ప్రపంచమంతా దుఃఖమయం, ప్రపంచమంతా దుఃఖమయం ఎందుకన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడానికి తన ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. దానినే మహాభినిష్క్రమణం అంటాడు. ప్రపంచమంతా దుఃఖమయం ఎందుకన్న ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడానికే గౌతమ బుద్ధుడు తన 29 సంవత్సరాల వయసులో తన భార్య యశోధర, కుమారుడు రాహులుని వదిలిపెట్టి తన 29 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానినే మహాభినిష్క్రమణ అంటారు. అలా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన గౌతమ బుద్ధుడు తన యొక్క 6 సంవత్సరాలు దేశ పర్యటన చేసి, ఫస్ట్ 4 సంవత్సరాలు 2 గురువుల దగ్గర శిష్యరికం చేస్తాడు. అలార కలమ ఉద్రక అనే వాళ్ళ దగ్గర, వీళ్ళిద్దరి దగ్గర శిష్యరికం చేస్తాడు 6 సంవత్సరాలు. ఈ శిష్యరికం చేసిన తర్వాత 4 సంవత్సరాలు చేస్తాడు వీళ్ళ దగ్గర సంతృప్తికరమైన సమాధానం లభించకపోవడంతో మిగతా 2 సంవత్సరాలు తానే దేశ పర్యటన, మిగతా 2 సంవత్సరాలు తానే దేశ పర్యటన చేస్తూ
మిగతా 2 సంవత్సరాలు తానే దేశ పర్యటన చేస్తూ అత్యంత క్లియర్గా మిగతా 2 సంవత్సరాలు తానే దేశ పర్యటన చేస్తూ అత్యంత క్లియర్గా ఈయన నేటి బీహార్ రాష్ట్రంలో గయ ప్రాంతానికి సమీపాన ఊరువేల అనే గ్రామంలో ఆయన ఒక రావి చెట్టు కింద బీహార్ రాష్ట్రంలో గయ ప్రాంతానికి సమీపాన ఊరువేల అనే చిన్న గ్రామంలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద కూర్చొని తన 35వ ఏట ధ్యాన తపస్సులు ప్రారంభిస్తాడు. అలా తన 35వ ఏట తాను చేసిన ధ్యాన తపస్సుల ఫలితంగా 49 రోజులకు సిద్ధార్థుడికి జ్ఞానోదయం కలుగుతుంది. సిద్ధార్థుడికి జ్ఞానోదయం కలిగి సిద్ధార్థుడు కాస్త బుద్ధుడుగా పిలువబడతాడు. ఆ రావి చెట్టు బోధి వృక్షంగా పిలువబడుతుంది. ఆ గయ ప్రాంతం బుద్ధగయగా పిలువబడుతుంది. 35వ ఏట సిద్ధార్థుడికి జ్ఞానోదయం కలిగింది. అంటే తాను ఇంటి నుంచి బయటికి వెళ్ళిన 6 సంవత్సరాలకే సిద్ధార్థుడికి జ్ఞానోదయం కలిగి బుద్ధుడుగా పిలువబడ్డాడు. తన సవతి తల్లి గౌతమి పెంచింది కాబట్టి గౌతముడుగా, అంటే టోటల్ గౌతమ బుద్ధుడిగా ఈయన పిలువబడడం అనేది జరిగింది. మరి సిద్ధార్థుడు అనేటటువంటి వాడు జ్ఞానోదయం కలిగినాక బుద్ధుడిగా మారిన తర్వాత తాను పొందిన తనకు అయినటువంటి జ్ఞానోదయాన్ని మొట్టమొదటిసారిగా సారనాథులో 5 శిష్యులకి బోధించడం జరిగింది. 5 శిష్యులకు సారనాథులో జింకల వనం లేదా మృగదా వనంలో, దానినే ధర్మచక్ర పరివర్తనం అంటారు. ధర్మచక్ర పరివర్తనం అంటారు. మొట్టమొదట ఈ యొక్క గౌతమ బుద్ధుడు చేసినటువంటి మొట్టమొదట బోధన సారనాథులో చేశాడు. దీన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు. మరి ఏంటి బుద్ధుని యొక్క బోధనలు, దేనికి సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. బుద్ధుని యొక్క బోధనలు ఏమిటి, వాటికి సంబంధించింది సమాచారం ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ బుద్ధుని యొక్క బోధనలను ఏమంటారంటే ఆర్య సత్యాలు లేదా ఆర్య సూత్రాలు అంటారు. బుద్ధుని యొక్క బోధనలు ఏమంటారంటే ఆర్య సత్యాలు లేదా ఆర్య సూత్రాలు. ఇవి మొత్తం ఏంటంటే 4. అవి ఏమిటంటే ప్రపంచమంతా దుఃఖమయం, ప్రపంచమంతా దుఃఖమయం, ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను నివారించవచ్చు. నివారణ కొరకై ప్రతి ఒక్కరూ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని చెప్తాడు. బుద్ధుడు చెప్పిన బోధనలు ఇవే. ప్రపంచమంతా దుఃఖమయం ఉంది ప్రతి జీవిలో. ఎందుకు దుఃఖం కలుగుతుందంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరనప్పుడు, తీరనప్పుడు. మరి ఆ కోరికలు నివారించవచ్చా? నివారించవచ్చు. ఎలా అంటే ఆ నివారణ కొరకై ప్రతి ఒక్కరూ కూడా అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. అష్టాంగ మార్గం అంటే 8 సూత్రాలు. మరి ఏమిటి అష్టాంగ మార్గాలు? అష్టాంగ మార్గాలు ఏమిటి అంటే ఇవి మొత్తం 8. ఇక్కడ సరైన వాక్కు, సరైన క్రియ, సరైన లక్ష్యం, సరైన జీవనం, సరైన ప్రయత్నం, సరైన నిశ్చయం లేదా దృష్టి, సరైన నడవడిక, సరైన ధ్యానం లేదా సమాధి. సో అష్టాంగ మార్గాల్లో సరైన వాక్కు, సరైన క్రియ, సరైన లక్ష్యం, సరైన జీవనం, సరైన ఇక్కడ లక్ష్యం, ఇక్కడ సరైన లక్ష్యం, ఇక్కడ మనకు సరైన ప్రయత్నం అంటే సరైన ఆలోచన. సో సరైన లక్ష్యం, సరైన జీవనం, అలాగే సరైన ప్రయత్నం, సరైన నిశ్చయం లేదా దృష్టి,
సరైన నడవడిక, సరైన ధ్యానం లేదా సమాధి, ఇవన్నీ కూడా అష్టాంగ మార్గాలు. 8 సూత్రాల కలయిక. 8 సూత్రాలు అన్నప్పుడు అష్టాంగ మార్గాలు. వీటి ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సాధారణమైన సంతులితమైన జీవనాన్ని గడపాలని క్లియర్గా వివరించాడు. తోటి వారికి సహాయం చేయాలని, తోటి వారిలో మానవత్వాన్ని చూడాలని, సాధారణమైన సంతులితమైన జీవనాన్ని గడపాలని, ఇతరులకు సహాయం అందించాలని. దీనికి బదులుగా బుద్ధుడు ఇదన్నీ చెప్తూ అమితమైన ప్రాయశ్చిత్తాలకు సంతోషాలకు బదులుగా ప్రతి ఒక్కరూ కూడా మధ్య మార్గాన్ని అనుసరించాలని చెప్పాడు. మధ్య మార్గం అంటే భౌతిక మార్గానికి లౌకిక మార్గానికి మధ్య ఉన్నటువంటిది. ఇటువంటి మధ్య మార్గాన్ని అనుసరించాలని క్లియర్గా వివరించాడు. వివరించడంతో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పాడు అంటే ఆయన దేవుడి ఉనికిని అంగీకరించలేదు, కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. ఇలా తన బోధనలు ప్రచారం చేసుకుంటూ గౌతమ బుద్ధుడు తన 80వ ఏట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగరంలో మహాపరినిర్యాణం చెందాడు. మహాపరినిర్యాణం అంటే మోక్షపరమైన మరణం. మరి గౌతమ బుద్ధుడు చనిపోయిన తరువాత ఆయన యొక్క శిష్యులు ఆయన మౌఖికంగా చెప్పిన బోధనలను ఈ యొక్క ప్రాకృతానికి అనుబంధమైన పాలీ భాషలో సంకలనం చేశారు. ఏ పేరుతో సంకలనం చేశారు అంటే త్రిపీటకాల పేరుతో. త్రిపీటకాలు అంటే బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు. ఈ త్రిపీటకాలను ప్రాకృత భాషకు అనుబంధమైన పాలీ భాషలో సంకలనం చేశారు ఆయన అనుచరులు. ఏంటి అవి అంటే త్రిపీటకాలు మొత్తం 3. అవి సుత్త పీఠిక, అలాగే వినయ పీఠిక, అలాగే అభిధమ్మ పీఠిక. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. సుత్త పీఠికను ఆనందుడు, బుద్ధుని ప్రియ శిష్యుడు ఆనందుడు సంకలనం చేస్తాడు. వినయ పీఠికను మంగలి వృత్తి వర్గానికి చెందిన ఉపాలి సంకలనం చేస్తాడు. అభిధమ్మ పీఠికను ఈ యొక్క మహాకాశ్యపుడు మరియు మొగలిపుత్త తిస్సలు సంకలనం చేయడం అనేది జరుగుతుంది. ఈ 3 పీఠికలను త్రిపీఠకాలు అంటారు. ఇవే బౌద్ధ మత గ్రంథాలు. అలాగే మరి జాతక కథలు అంటే ఏమిటి అంటే బుద్ధుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాలను వివరించే వాటిని జాతక కథలు అంటారు. ఇవి 550. ఇవి కూడా మనకు ముఖ్యంగా జాతక కథలు కూడా మనకు ప్రాకృత భాషలోనే మనకు సంకలనం చేయబడ్డాయి.